రైట్ ఇక మైక్రో ఫైనాన్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సింగర్ మంగ్లీ మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. బోరున విలపించారు. తనకేం సంబంధం లేదని ముత్తుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. మంగ్లీ ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంజాగుట్ట సిఐతో పాటు డీజీపీ శివధర్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మంగ్లీ. చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. రైట్ ఇక తనకు పాటలు తప్ప స్కామ్లు తెలియవని మంగ్లీ అన్నారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీ శివధర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాను చాలా నలిగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే వాటిని నమ్మొద్దని కోరారు. కొందరు పెట్టే కమెంట్లు చూసి కుమిలిపోతున్నానని, తన వల్ల కావటం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. తాను తప్పు చేస్తే విచారణకు సిద్ధమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపణ అయితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు. చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. రమావతి మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి ముగ్గురు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం. నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా, ఓకే? ప్లీజ్ 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 నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు తెలియదని మంగ్లీ చెప్పారు. రమావతి మధును తమ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కలిశానని చెప్పారు. అంత మాత్రాన ఆయన చేసిన తప్పులకు తాను బాధ్యురాలని కాదని క్లారిటీ ఇచ్చారు. తన తమ్ముడు శివకు ఈ వివాదంతో సంబంధమే లేదని స్పష్టం చేశారు. చీటింగ్ కేసులో తన పేరు వాడుతున్నారని తెలిసి స్వయంగా మధుపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డబ్బులిచ్చి బాధితులు మోసపోతే అకారణంగా బురద జల్లి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ వివాదంలో తన పేరు రావడంతో కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురవుతున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రమావతి మధుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పారు. చట్టం ఎవరికీ మినహాయింపు ఇవ్వదన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు దర్యాప్తుకు సహకరిస్తారని మంగ్లీ పేర్కొన్నారు. ఇక అంతకుముందు మంగ్లీ ఆమె సోదరుడు తనను బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. మంగ్లీ తమను మోసం చేసిందని, కొంతమంది బాధితులు తమ దగ్గరకు వచ్చారన్నారు. ఆ వ్యవహారం గురించి మంగ్లీని సంప్రదించగా యారగెంట్ గా మాట్లాడారని అన్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని బాధితులను నమ్మించి మోసం చేశారని తెలిపారు. పైగా సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి తనను బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు చెప్పారు. ఓ ఎమ్మెల్యే తండ్రితో పాటు కమ్యూనిటీ పెద్దలతోనూ కాల్ చేయించినట్లు వెల్లడించారు.